లీగల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను జడ్జి ఇక్కడ మామూలుగా జడ్జి ఏంటి, జడ్జి అంటే తీర్పులు చెప్తూ ఉంటాడు. తీర్పులు చెప్పుకుంటా చెప్తున్నా నేను ఎందుకు ఇక్కడ తిరుగుతున్నా అంటే ఆఫీస్ ఇంట్రొడక్షన్ చేశారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. 1987లో యాక్ట్ వచ్చింది. దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఒక దగ్గర తర్వాత ఇప్పుడు ఆఫీసర్ ఎక్స్క్లూజివ్గా ఒక ఆఫీసర్ను లీగల్ సర్వీసెస్ చూసేదానికి చూశారు. మా డ్యూటీస్ ఏంటంటే మేము ఏంటంటే ఎక్కడెక్కడ అంటే రిమోట్ విలేజెస్ వరకు పోయి అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరికైతే న్యాయం అందా లేదని కానీ లేకపోతే నేను పట్టణానికి వాళ్ళందరికీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పరిచారు. ఈ సంస్థలో చాలా విభాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళి చట్టాల గురించి చెప్పడం, అవగాహన కల్పించడం. రెండోది న్యాయ సహాయం చేయడం. మూడోది ఏంటంటే లోక్ అదాలత్ను నిర్వహించడం. నాలుగోది మీడియేషన్ సెంటర్ ఉంటుంది. మీడియేషన్స్ ఏమంటే మీడియేషన్ ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఒకే అంబ్రెల్లా కింద వస్తుంది. ఒక అంబ్రెల్లా కింద డిఫరెంట్ సేవలు మనకు కనపడుతుంది. ఫస్ట్ ఎక్కడ కూడా ఏమంటాం మనం ఎప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం వెళ్ళాలి. ఏ సమస్య వచ్చినా రెవెన్యూ రికార్డ్స్లో ఏదైనా పేరు చేంజ్ చేయలే, ఎక్కడైనా గోల్మాల్ జరిగింది, రెవెన్యూకి సంబంధించి వచ్చింది, ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రోచ్ కావాలి. అక్కడ మనకు రీజనబుల్ టైం ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన టైంలో 1 వీక్ 10 డేస్ మనకు సమస్య తీరలేదు. అప్పుడు ఎక్కడ కావాలా, ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అక్కడ చర్య తీసుకోకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీకి అప్రోచ్ కావచ్చు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మీరు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తానే కొంతమంది పోలీసు వాళ్ళు రిజిస్టర్ వాళ్ళ అంటే ఏదైనా కానీ కంప్లైంట్ వచ్చిందంటే రిజిస్టర్ చేయాలి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. కాగ్నిజబుల్ అఫెన్స్ వస్తే రిజిస్టర్ చేయాలి. కేసు రిజిస్టర్ చేయరు. నాన్ కాగ్నిజబుల్ అంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేయాలి. సో కాగ్నిజబుల్ అఫెన్సే వచ్చింది, ఏదన్నా సీరియస్ అఫెన్స్ వచ్చింది, వాళ్ళు చెయ్యరు, పక్కన పెట్టుకొని ఉంటారు. మళ్ళా రాపో మేము విచారిస్తామంటారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయరు. ఇది ఏమవుతుంది, అది డిలే అయిపోతుంది. మనం ఎఫ్ఐఆర్ ఏ రోజు చేస్తామో ఆ రోజు నుంచే మనం కౌంట్ అవుతుంది. రేపు పొద్దున కేసు రిజిస్టర్ లేటుగా అయ్యి కోర్టుకు వచ్చింది అనుకోండి, అవతల లాయర్ ఎప్పుడు కూడా అడిగేది ఏంటంటే సంఘటన జరిగి సంఘటన జరిగితే నువ్వు కంప్లైంట్ 10 రోజులు 20 రోజులకు ఎందుకు ఇచ్చావు అంటారు. యాక్చువల్గా మీరేమో మరుసటి రోజే వెళ్ళింటారు. వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసేది ఎప్పుడు చేసింటారు, ఒక వారంకో 10 రోజులకో నెలకో 2 నెలలకో చేస్తారు. అలా చేసినప్పుడు మన కేసుకి వీక్ అవుతుంది. అందుకోసము ఎప్పుడన్నా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, ఒక కాపీ మనకి ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలా, వెంటనే లీగల్ సర్వీసెస్ అథారిటీని కూడా అప్రోచ్ కావచ్చు. 1 రోజు 2 రోజులు చూడాలి. చేయలేదు వాళ్ళంటే లీగల్ సర్వీసెస్ అప్రోచ్ అయితే మేము వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళని పిలిపించి ఎందుకు చేయలేదు రీజన్ కూడా కనుక్కుంటాం. సో ఇది ఒక టైప్. సో ఇలా మనం రకరకాలు చెప్పండి. పంట కాలువ ఉంది, కాలువ ఉంది. మా హస్బెండ్, మా పైన పొలం మా మేనమామ వాళ్ళది. వాటర్ రావాల్సింది మాకు అందులో నుంచి. కానీ ఇప్పుడు మేము పొలం అంతా బాగా చేసుకున్న తర్వాత మాకు చెప్పకుండా మీరు ఎట్లా చేసుకున్నారని కాలువ బ్లాక్ చేసేసాం. అది చేసేదానికి లేదు. అంటే దాన్ని ఏమంటామంటే ఈజిమెంటరీ రైట్ అంటాం. ఈజిమెంటరీ రైట్ ప్రతి మనిషికి కానీ ఒక బిల్డింగ్ కానీ దేనికైనా కానీ ఈజిమెంటరీ రైట్ అనేది ఉంటుంది. ఈజిమెంటరీ రైట్ ఏమంటే మనకు పక్కన ఉండే దాంట్లో నుంచి గాలి, వెలుతురు, మనము దాంట్లో రావాల్సిన వాటరు, ఈ పంచభూతాల సోర్స్ను మనం వాళ్ళు ఆపుకునే దానికి ఉండదు. మీకు రైట్ లేదు. అది వాళ్ళ సొంత కాలువ కాదు కదా, చేసుకోవచ్చు, వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. మీ దాన్ని బ్లాక్ చేసేదానికి లేదు వాళ్ళు అంటున్నా. మీ తర్వాత అట్లా వచ్చేది ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ ఉందా లేదా అంటే కాలువ ఉంది కదా, ఉన్నప్పుడు బ్లాక్ చేసేదానికే లేదు. నీ వరకు నువ్వు సొంతం చేసుకున్నా ఇట్ ఈజ్ పబ్లిక్, నీ కన్వీనియన్స్ కోసం నీ వరకు నువ్వు చేసుకోవచ్చు, మిగతా వాళ్ళకు నువ్వు బ్లాక్ చేసేదానికి లేదు. సో దీన్ని ఏం చేస్తారు మీరు, వెంటనే కలెక్టర్ గారికి ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారా? తప్పేం లేదమ్మా, నువ్వు అసలు ఈ 2 అప్రోచ్ కావచ్చు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ పెడతారు. ఆ గ్రీవెన్స్ సెల్లో మీరు ఇచ్చి దాని పీజీఆర్ఎస్ దాంట్లో మీకు మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినట్టు మీరు రసీదు పొందాలి. తీసుకోకపోయి రాకపోతే ఒకవేళ అప్పటికీ మీకు న్యాయం జరగకపోతే మనం ఒక సివిల్ సూట్ వేయవచ్చు.
ఉమెన్ కాబట్టి ఉమెన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అడ్వకేట్నే పెడతాం. మీరైనా వేయవచ్చు, తప్పేం లేదు. మీకు కూడా ఉంది కదా రైట్. ఆయన ఒక డాక్యుమెంట్ రాయిచ్చేసేసి ఇట్లా నేను నా వైఫ్కి పవర్ ఇస్తున్నాను అనొచ్చు. లేదు మీ హస్బెండ్ అయితే దానికి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ ఇంకా ఏ క్యాస్ట్ అయినా కానీ సంవత్సరానికి 3 లక్షల ఇన్కమ్, 3 లక్షల ఇన్కమ్ దాటకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అడ్వకేట్ని అపాయింట్ చేస్తుంది. అది జీవో. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఈ 3 కేటగిరీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్కము ఏమి చూడం, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. బీసీ దగ్గర నుంచి ఓసీ నుంచి ఏ క్యాస్ట్ అయినా రానివ్వండి, 3 lakhs ఇన్కమ్ ఉంటే, అంతకంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు. 3 lakhs బిలో ఉంటే ఇస్తాం. అయితే న్యాయ సలహా ఇచ్చేదానికోసము పరిధులు ఏముండవు. మీకు కావాలంటే న్యాయ సలహా ఎట్లా పోవచ్చు అనే విషయాన్ని మా లీగల్ టీం ఉంటుంది. లీగల్ టీం వాళ్ళు ఎప్పుడైనా చెప్తారు. సో ఇది సంగ్రహంగా లీగల్ సర్వీసెస్ యాక్ట్. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏమంటే, ఇంకా మీరు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు బాగా ఎక్కువ కావాలా. ఏ సమస్య ఉన్నా మీరు లీగల్ సర్వీసెస్ తీసుకురావచ్చు, లీగల్ సర్వీసెస్తో కలిసి పనిచేయవచ్చు. సో ఇప్పుడు మేము ఈ మధ్య పారాలీగల్ వాలంటీర్స్ అని ఒక స్కీమ్, పాత స్కీమ్ ఉంది. దాంట్లో వాళ్ళు ఈ మంత్ 1 year ఉంటుంది. 1 yearకి ఈ పొద్దు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఎవరైనా అంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. టీచర్స్ ఎంప్లాయీస్కి రావు. రిటైర్డ్ వాళ్ళు ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళు మా సంస్థతో జాయిన్ అయ్యి వాలంటరీగా పనిచేయవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మాత్రం పర్ డే 750 రూపీస్ వస్తుంది వాళ్ళకి. వాలంటీర్స్, పారా లీగల్ వాలంటీర్స్ అంటారు. అంటే విలేజెస్లో కానీ రిమోట్ ఏరియాలలో కానీ వాళ్ళు ఆ ఏరియాకి సంబంధించి ఏ సమస్య వచ్చినా మన దగ్గరికి తీసుకురావచ్చు. సో సమస్య తెచ్చినప్పుడు దాని సమస్యల పరిష్కారం అయినప్పుడు దానికి కూడా మనం వారికి ఎంకరేజ్మెంట్ కోసం ఫీజు కూడా ఇవ్వడం జరుగుతుంది. 750 పర్ డే ఉంటుంది. అంటే మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఫుల్ టైం చేయలేరు. అట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అందరు ఉంటుంది. సో వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. సో మనము అంటే చేయవచ్చు, ప్రతి ఒక్కదానికి సలహా ఇవ్వచ్చు. ప్రతి మనిషి కూడా లీగల్గా ఎక్విప్ కావాలని నా ఉద్దేశం. అన్నీ తెలిసి ఉంటేనే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు మనందరికీ తెలుస్తున్నాయి. అదర్వైజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే లేకపోతే ఏం చేస్తాం? అది కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఇవ్వకపోతే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి, అప్పీల్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మనకు చట్టాలు చాలా సహకరిస్తాయి. అయితే మనం లీగల్గా పోవాలి. మనం లీగల్గా పోయినప్పుడు చట్టాలు మన చుట్టము. మనం లీగల్గా పోనప్పుడు అది కష్టమైన విషయమే. అదొక్కటే అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో ప్రతి మహిళ తెలుసుకోవాలి నా అభిప్రాయంలో. రేపు పొద్దున మనం ఎవరితోనైనా కొట్టాడగానే, ఎవరైనా కొట్టాడమని కాదు, మనం ఎక్కువ పై ఉండాలి. ఈ సమాజంలో ఇప్పుడు గ్రోయింగ్ సమాజంలో మనం ఎక్కువ పై ఉండాలి. సో మనం చైతన్యవంతులమై ఉంటే మన కుటుంబం బాగుంటుంది, మన చుట్టుపక్కల బాగుంటుంది, మనం ఎవరికి సమాజానికి భయపడకుండా జీవించగలుగుతాం. అదొక్కటి తెలుసుకోవాలి. సో ఈ మధ్య అది ఇంకొకటి పోస్కో చట్టం వచ్చింది ఒకటి. అంటే వర్కింగ్ ప్లేస్లో ఏదైనా ఉమెన్కు హరాస్మెంట్ జరిగితే అది కూడా వచ్చింది. తెలుసుగా మీకు అది? అమ్మా, నాట్ మైనర్స్, వర్కింగ్ ఉమెన్. మీరు టీచరు అంటే మీరందరూ టీచర్సేగా ఇక్కడ. సో ఇక్కడ ఏదన్నా కానీ హరాస్మెంట్ అనేది, హరాస్మెంట్ మీన్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ మెన్, ఈవెన్ ఫ్రమ్ ఉమెన్ ఆల్సో. ఏదైనా హరాస్మెంట్ వర్కింగ్ ప్లేస్లో ఉంటే, బాసిజం మీ బాస్ దగ్గర నుంచి కానీ ఇంకొకరు కానీ ఏమన్నా హరాస్మెంట్ ఉంటే కూడా మనం పోక్సో యాక్ట్ కింద, పోక్సో కాదు ప్రివెన్షన్, పోస్కో చట్టం, దాని కింద ఏం చేస్తామంటే, మీ దగ్గర ఒక కమిటీ ఉంటుంది, విద్యాశాఖ మంత్రి, డిఈఓ గారు, వీళ్ళంతా కమిటీ ఉంటారు. మీకు అది కమ్యూనికేట్ అయింటుంది. పోక్సో మీన్స్ అది పోక్సో మీన్స్ చిల్డ్రన్, అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్, ప్రివెన్షన్ ఆఫ్ అబ్యూజ్ ఆన్ ది చైల్డ్. ఇది వచ్చేసి వర్కింగ్ ఉమెన్ ఎక్కడైనా కానీ. దీని మీద మనం చాలా మాటలు పెట్టాం. మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను స్పీచ్ ఇవ్వడం జరిగింది దీని మీద. సో దీని మీద అంటే ఇది బయట వాళ్ళు కాదు, వర్కింగ్ ప్లేస్లో వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎవరికైనా చేస్తే కూడా, ఎవరి మీదైనా జెంట్ మీద లేడీ మీద జెంట్, ఇలా మన వరకు అది ఇంటర్నల్గానే ఉంటుంది, మీ ఇంటర్నల్గానే జరుగుతుంది. దాని తర్వాత అది క్రిమినల్ కేసు కూడా అవుతుంది. మీ కమిటీ ఇచ్చేదాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని అన్నీ చేస్తాం. సో అంటే సేఫ్గా అందరూ మంచి ఎన్విరాన్మెంటల్లో వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టినది యాక్ట్. సో అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
చూసుకోండి బాగా అందరూ ప్రతి ఒక్కరూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో అనుసంధానం కండి. మీకు ఈ ఏరియాలో ఈ రిమోట్ ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువగా మీకు ఆస్కారం ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. మీరు కూర్చోండి. అది అదే మా లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే ఎప్పుడు రావాలంటే డిస్ట్రిక్ట్ కోర్టుకు రండి. డిస్ట్రిక్ట్ కోర్టులో నేను ఎప్పుడు అవైలబుల్లో ఉంటాను. డిస్ట్రిక్ట్ కోర్టులో లీగల్ సర్వీసెస్ బిల్డింగ్ అని సపరేట్ ఉంటుంది. 1, 2, 3 బిల్డింగ్స్ ఉంటాయి. ఒకటే లోపల జిల్లా కోర్టు లోపలికి వస్తే ఉంటుంది. ఇందులో మాకు ఇంకొకటి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ చాలామందికి తెలియని ఒకటి ఉందన్నమాట. ఏంటంటే పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. పర్మనెంట్ విన్నారా? ఇల్లుగా లోక్ అదాలత్ కాదు. లోక్ అదాలత్ ఒకటి, పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే కన్జ్యూమర్ కేసెస్ విన్నారుగా. కన్జ్యూమర్ కేసెస్లో చాలా కవర్ అవుతాయి. ఇది ప్లాపాస్ అంటే పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్కి వచ్చేతలకే సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ మీకు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఒక ఆపరేషన్, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ మీద చెప్తున్నాను. ఒక పండు పుచ్చిపోయింది అని అంటారు. ఒకవేళ సరే ఆపరేషన్ చేయాలా రాండి అంటాడు. ఈయన ఈ పండు చేసేటప్పుడు రైట్ సైడ్ చేసే బదులు లెఫ్ట్ సైడ్ చేసేస్తాడు. తెలియదు కదా, చాలామంది వస్తారు. అదే పేషెంట్ని కన్ఫర్మ్ చేసుకొని చేయాలి. లేదు ఒక పండుగ చేయాల్సింది ఇంకో పండుగ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, 2 రోజులకు మీకు బాగుండే పనులు కూడా చేసేస్తాడు. నాకే జరిగింది. ఎక్కడో మీకెవరికి నాకు జరిగింది. నాకే చేశారు చిన్న ఆపరేషన్. ఒకసారి చేయాల్సిన ఆపరేషను ఇంకోసారి చేశాడు డాక్టరు, ఇంకోసారి చేశాడు. సో అప్పుడు ఎక్కడికి పోవాలి? కన్జ్యూమర్ యాక్ట్ పోతామని అంటారు. కానీ కన్జ్యూమర్ దానికంటే కూడా మన దగ్గరే ఉంది. మా దగ్గరనే పర్మనెంట్ లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది. ఆయన చూస్తాడు ఇట్లాంటివన్నీ. మనం అక్కడ ఎవిడెన్స్ పెడితే మనకు కాంపన్సేషన్ చాలా చేసాం అట్లా. ఇప్పుడు ఇంకా బస్సులో పోతుంటాం. ఒక బస్సు ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుంటాం. గవర్నమెంట్ బస్సులన్నీ ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయో మనము చూస్తుంటాం. అన్ని బస్సులు బాగుంటాయని చెప్పలేము. కండిషన్ లేని బస్సు ఎక్కేస్తాము. ఎక్కడో ఒకసారి బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది. రోడ్డు పైన ఆపేశాడు. అతను నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బస్సు ఎక్కించాల్సిన బాధ్యత వాళ్ళది, డ్రైవర్ది, కండక్టర్ది ఉంటుంది. అని ఏం అరేంజ్మెంట్ చేయాలా, మీ ఇష్టము, మీకు డబ్బులు వాపసు ఇస్తాం పోండి అంటారు. అప్పుడు మీరు మీ అవస్థలు పడి మీరు ఎక్కడో ఒకసారి మీ గమ్యస్థానాన్ని చేరిపోతారు. అలాంటప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఎక్కడికి పోవాలి, ఎక్కడ చేయాలి అంటే పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. దీంట్లోనే ఉంటుంది పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో ఏదైతే డెఫిషియన్సీ ఉందో అప్పుడు మన దగ్గర వేసుకుంటే దీనికి అసలు అడ్వకేట్ కూడా ఉండడు. అడ్వకేట్ కూడా అవసరం లేదు. మీరే ప్రూఫ్ ఉండిపోతుంది. రోడ్డు అది ఒక పండుగ చేయాల్సింది ఒక పండుగ ప్రూఫ్ అయిపోతుంది. మీరు ఎక్కడో బ్రేక్ డౌన్ అయిపోతే ఆడ దించేసినట్టు ప్రూఫ్ ఉండిపోతుంది. ఇవన్నీ ఉండిపోతాయి, అవైలబుల్లో ఉంటాయి. మంచి కాంపన్సేషన్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా చూస్తారు మనకు జరిగిన. సో ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ కూడా చాలామందికి తెలియదు. అందుకే కేసెస్ కూడా చాలా తక్కువ పడినాయి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఉంటుంది. కన్జ్యూమర్ అంటే మీరు ఏదైనా టీవీనో ఏదో తీసుకుంటారు. ఆ టీవీలు తీసుకున్నప్పుడు ఆ సర్వీసెస్ వచ్చేటి మన కాడికి ఇక్కడ రావు. ఇది పబ్లిక్ యూటిలిటీ ఉండాలి. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఉండేవి మాత్రం ఎందుకు వస్తాయి. అది కన్జ్యూమర్లో పబ్లిక్ యూటిలిటీ కూడా ఒక సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతుంది. ప్లస్ అదర్ థింగ్స్ అన్నీ కూడా సర్వీసెస్ వచ్చేస్తాయి. కమర్షియల్ ట్రేడ్ బిజినెస్లలో వచ్చే సర్వీసెస్ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో వస్తాయి. కన్జ్యూమర్ కోర్టులలో ఇప్పుడు కేసెస్ ఎక్కువ అయిపోయిన దానివల్ల 1 year 2 years ఎంతైనా పడుతుంది. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో కొంచెం తొందరగా అయిపోతుంది. మనకు తెలుస్తుంది. చైర్మన్ ఉంటాడు, అందరూ ఉంటారు. సో ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ చెప్పవచ్చు. ఇంకేమైనా మీరు డౌట్ ఉంటే చెప్పండి. ఇంకా మీరేమో తెలుసుకోవాలని ఉంటే ఈ సమస్య ఏం లేదమ్మా. సైబర్ నేరాలే వాళ్ళే చూడాలి. సైబర్లో మీరు కంప్లైంట్ ఇవ్వాలి. సైబర్లో ఇచ్చాను సార్. దాని గురించి కూడా ఈవెన్ అమౌంట్ 4 years అయిపోతుంది. ఆ అమౌంట్ ఏమవుతుందంటే సైబర్ నేరాలు పెట్టుకున్నాయంటే మీ మీద పోయింది అంటే 1 week లోపల 1 week ఉండదు. మీరు కంప్లైంట్ న్యాయాన్ని ఏ విధంగా సామాన్యుడు కూడా అందుబాటులో వస్తుందో ఉద్దేశం. ముఖ్యంగా మీరు చెప్తా అంటే నాకు నేను పర్సనల్గా ఒకటి ఎక్స్పీరియన్స్ ఈ మధ్యనే అన్నకు కూడా షేర్ చేసుకున్నాను. ఒక నకిలీ వ్యక్తి ఆయుర్వేదం నాకు కలిగింది. ఆపరేషన్ చేసిన మళ్ళీ వచ్చింది 4 years తర్వాత. ఈ ప్రాంత వ్యక్తుల్లో ఇక ఆయుర్వేదం అంతా నడుస్తుంది. నాకు తెలియదు వచ్చేసి ఇంటికి వచ్చి మోసపోసి చెప్తూనే ఏమనుకోతుంది ఇంత 1,40,000 రూపాయలు చెప్పి తీసుకున్నాడు. తులసి సెంటర్ అల్బర్తులకి పక్కన తీసుకుపోయి అందరిని కంపించేసి చేసేసి 10,000 అయితే 10,000 చేశారు. తర్వాత వచ్చి 1,30,000 ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర ఇంటి దగ్గర చెక్ కూడా తీసుకున్నారు. PCRSలో మా అల్లుడు శేఖర్ బాబు ఉన్నాడు. క్రైమ్ అడ్వైజ్ తీసుకుంటే
మమ్మల్ని టీజీఆర్స్లో అప్లై చేశాము, రిసిప్ట్ ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారు, నాకు దాదాపు 2000 సీఏ గారికి పంపించారు. చూసేసి అంతా ఎంక్వైరీ చేసినట్టు చెప్పినాడు, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా బ్యానర్ పెట్టాడు, అప్పుడే కొత్తగా పెట్టాడు, నన్ను ముంచేసేసాడు, ఎట్టేసినాడు. ఇక్కడ పోతే ఈ ఏరియాలో దాదా నడుస్తున్నాడు 60,000 వీకర్స్ కానీ అదే శాంతినగరంట వాడు ఎవరు నాగేశ్వరం, వాడు అడ్రస్ లేడు. అన్న కూడా ఇంతకుముందు పరిచయం ఉన్నాయంట. అన్న 12 గంటల వల్ల నేను పడినాను. నేను ఒక విధంగా ఉన్నానంటే మంచిదనమో చెడుదనే నేను పడిపోలేస్తాను నమ్మితే. ఆ విధంగా నమ్ముకుని పడిపోయాను. 1,40,000 నేను లాస్ అయిపోయాను. ఇంట్లో కూడా తెలియదు. తెలిసిన తర్వాత అల్లాడుతున్నారు, ఎందుకంటే పోగొట్టామంటే నమ్మకం. డాక్టర్లు జడ్జెస్ కూడా మోసపోతున్నారు. నేను నాకు రిసిప్షన్ వచ్చాడు, రిసిప్షన్ నుండి ఇక్కడ డెమోన్స్ట్రేషన్ వీళ్ళు కంప్లైంట్ పరిష్కరించబడినట్టు అంతా అయిపోయింది. వాడు పరారు అయిపోయినాడు, వీడు లేదు, మేము చూసినా చేసినా అని వచ్చేసాను. మళ్ళీ సీఎం ఆఫీస్ నుండి చేస్తే అయింది కానీ మేడం ఇక్కడే నాకు పరిష్కారం దొరకలేదు, కొంచెం చెప్పండి అంటే అలా చెప్పమంటారన్న. నాకు ఎందుకు పోలీసులు నాకెందుకు అబ్బా అంటే నువ్వు సిటిజన్ ఆఫ్ ఇండియా సార్ మీరు చేయండి, ఏం సిటిజన్స్ వీళ్ళు పేపర్లు చూస్తుంటే ఉంటుంది, మళ్ళీ పిలవడం చేయడం అంటే కొంచెం చెప్పండి అన్న. అది నాకు సమస్య సార్. వ్యక్తిగతంగా మీ దృష్టిగా అంటే మోసం అనేది ఎట్లా జరుగుతుందంటే నమ్మిన వాడిని నట్టేట ఉంచుతారు. కాబట్టి మోసపోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నాను. వీలైతే టీజీఆర్ఎస్లో ఉన్నది కాబట్టి దీన్ని నేను మళ్ళీ ఏమన్నా ఎఫ్ఐఆర్కి ఏమన్నా అడగమంటారు సార్, నాకు పరిష్కారం లేదంటే పోలీసులు కూడా సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎంక్వైరీ రిపోర్ట్ అడగదాం, ఎస్పీడీ పంపించడం. అని ఎందుకంటే ఇంత చదివిన వరకు మనకే అవేర్నెస్ లేదు. ఈ న్యాయ సలహాలు ఈ మధ్య వచ్చాయి. మనం ఇవ్వడం అంటే ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అట్లాంటివి లేకుండా నెక్స్ట్ నుంచి కొంచెం జాగ్రత్త. అదే కొంచెం వాళ్ళ పోలీసు వాళ్ళు కొంచెం జాగ్రత్త. సార్ ఏదో ఉన్నాం కానీ సామాన్యుడు అంత డబ్బు పోతుంది. కాబట్టి ఇటువంటి సువాస మంచి అవకాశం కలిగినట్టు మా అన్నగారికి, మా యూనివర్సిటీకి, మా గిరీష్ చెన్నయ్య గారికి చాలా కృతజ్ఞత చెప్తున్నాను. వీళ్ళ అభిమానంతో నేను వచ్చేసాను. చాలా సంతోషంగా ఉండడానికి మమ్మల్ని కన్నప్పుడు నాకు నమస్కారం. ఈరోజు నా జీవితంలో 205 ఐక్యం చేశాను నేను. ఇంత టెన్షన్ ఎప్పుడు ఫీల్ కాలేదు. సాధారణ పరిస్థితి ఏంటంటే డ్రైవర్ రాలేదు ఈరోజు. అయినా కానీ మన మీద ప్రేమతో ఇంత దూరం వచ్చి సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది. లొకేషన్ తెలియదు, లొకేషన్ పెట్టాము ఇప్పుడు కూడా అర్థం కావాలి. అంటే ఎన్ని కార్యక్రమాలు అటెండ్ అయినా చాలు, కానీ ఈ కార్యక్రమం వాళ్ళు 9 స్టార్ట్ అయింది, వస్తున్నారు, జనాలు పోతున్నారు. మీరు పాపం క్లాసులు వదిలేసి వాళ్ళ మంచి కోసం ఈ లొకేషన్ చాలా రమ్యది అయింది. చాలా బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వైద్య సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పడింది. అజనయ్య గారు చాలా బాల్యమిత్రుడు, ఎంత స్నేహం అంటే మా ఇద్దరికి. అర్ధరాత్రి ఫోన్ చేసిన నేను ఆయన ఈ చెట్లన్నీ పెద్దగానే కదా, ఆ చెట్లు మేము నాటాను చిన్నప్పుడు విషయాలు పెద్దగానే. అట్లాగే ఆయన అభివృద్ధి కూడా చెందుతున్నాడు, స్కూల్ కూడా అభివృద్ధి చెందుతుంది, పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు, టీచర్లు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంత టైంలో కూడా క్లియర్గా డ్రైవర్లు ఎక్కడైనా వచ్చేందుకు మీకు మీ అందరి తరఫున గట్టిగా పాదాభివందనం చేస్తున్నాను. యాక్చువల్గా ఏమంటే నేను ఉండే విషయం కన్ఫ్యూజ్ చేయాలి. నేను అంటే ఉండే బిజీ షెడ్యూల్కు అడగాను. మీరు మార్నింగ్ చెప్పినంత వరకు నాకు గుర్తు రాలేదు, రిమెంబర్ రాలేదు. యాక్చువల్గా అడగాను అంటే ఉండే బిజీ షెడ్యూల్ అలా ఉంటుంది. సెలవులు కూడా చెప్పారు, సెలవులు చాలా పెండింగ్ ఉన్నాయి కేసులు అన్నీ కూడా వచ్చేసాయి. చాలా బిజీగా ఉన్నారు సార్, బిజీ షెడ్యూల్ అంత బిజీగా ఉన్నారు. నేను కొంచెం ఒక్కరోజు ముందు గుర్తు చేసినా కానీ సార్ కొంచెం అర్లీగానే వచ్చింటాను. థ్యాంక్ యూ అందరూ. మీరు టీచర్లు అందరూ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అవేర్నెస్ క్యాంప్ తీసుకోవాలి, పిల్లలకు చేయాలి, చాలా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. సార్ గారు మాకు సివిల్ జడ్జ్ అయింది. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా సార్ చెప్పినట్టు మా కోసం సమయాన్ని వెచ్చించారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా విలువైన విషయాలు కూడా మాకు చెప్పారు సార్. లీగల్గా ఎన్నో విషయాలు తెలీదు,
కానీ మరి మీ చొరవ తీసుకో చాలా థ్యాంక్స్ అండి. మీ గురించి కూడా చాలా విన్నాం సార్. మేము కూడా లోక్ అదాలత్ పార్టీ విషయాల్లో మీరు ఎంత చక్కగా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలుసుకున్నాం సార్. చాలా ఇలాంటి వాళ్ళు మన రిమోట్ ఏరియాలో ఇలాంటి స్టేటస్లో మీరు రావడం అనేది మాకు దారి చూపించినట్టు మీరు ఇక్కడ రావడము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఫీచర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయని కూడా విన్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ.